శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దత్త జయంతి పర్వదినము. భగవద్బంధువులారా, ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో అత్రి మహర్షి, అనసూయాదేవి అనే ఋషి దంపతులు ఉండేవారు. మహా తపస్సంపన్నులు ఈ ఋషి దంపతులు. అనసూయాదేవి మహా పతివ్రత. వారు త్రిమూర్తులను గురించి బాగా తపస్సు చేసి వారిని మెప్పిస్తారు. అయితే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ దంపతులను అనుగ్రహించడానికి వారి ఆశ్రమానికి బయలుదేరుతారు. అయితే అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించమని లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా తమ భర్తల్ని కోరుతారు. అయితే వారి మాట ప్రకారంగా ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఋషుల వేషం వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. ఆ సమయంలో అత్రి మహర్షి నదీ స్నానానికి వెళతారు. అయితే తమ ఆశ్రమానికి విచ్చేసిన ఈ యొక్క ఋషులకు అతిథి సత్కారాలు చేయాలని ఆ యొక్క అనసూయాదేవి వారికి అతిథి ఏర్పాట్లు చేసి విస్తర్లు వేసి భోజనానికి ఆహ్వానిస్తుంది. అయితే ఈ యొక్క ఋషులు త్రిమూర్తులు ఋషివేషంలో ఉన్నటువంటి త్రిమూర్తులు తమకు వివస్త్రగా భోజనం పెడితేనే ఆహారాన్ని స్వీకరిస్తామని నిబంధన పెడతారు. అయితే అది విన్నటువంటి అనసూయాదేవి లోపలికి వెళ్ళి పరపురుషులకు వివస్త్రగా భోజనం పెడితే దోషము, అదేవిధంగా అతిథులకు భోజనం పెట్టకుండా వాళ్ళని వెళ్ళి పంపించివేయడం కూడా పాపమే. కాబట్టి తన భర్త యొక్క పాదుకులకు నమస్కారం చేసుకొని తన పాతివ్రత్య మహిమ చేత ఆ త్రిమూర్తులను కూడా పసిబాలులుగా మార్చి వారికి తన స్తన్యం ద్వారా పాలిచ్చి ఆహారం అందజేస్తుంది. తర్వాత వారికి ఊయలు ఏర్పాటు చేసి వారిని లాలిస్తూ ఉంటుంది. నదీ స్నానం నుండి వచ్చిన అత్రి మహర్షి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని ఆ త్రిమూర్తులు తనను అనుగ్రహించారని చెప్పి చాలా సంతోషిస్తారు. అయితే తమ భర్తలు త్రిమూర్తులు ముగ్గురు కూడా అత్రి మహర్షి ఆశ్రమంలో పసిబాలులుగా మారిపోయారని తెలుసుకున్న లక్ష్మీ, పార్వతి, సరస్వతీ దేవతలు అత్రి మహర్షి ఆశ్రమానికి విచ్చేసి తమ భర్తలకు ఎలాగైనా సరే పూర్వరూపాన్ని ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని వేడుకుంటారు. అప్పుడు అనసూయాదేవి తన పాతివ్రత్య మహం చేత ఆ పసిబాలులను యథాప్రకారంగా త్రిమూర్తులుగా మారుస్తుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి దంపతుల్ని ఆశీర్వదించి ఏం వరం కావాలో కోరుకోమని అభయమిస్తారు. అప్పుడు తమకు సంతానం, ఈ ముగ్గురు కూడా సంతానంగా తమకు జన్మించమని చెప్పి ఈ మహర్షులు ఆ త్రిమూర్తుల్ని కోరుకుంటారు. అత్రి మహర్షి, అనసూయ దంపతులు వారు అభయమిచ్చి అదృశ్యమైపోతారు. తర్వాత ఆ ముగ్గురు మూర్తులు కూడా అనసూయాదేవికి దత్తాత్రేయ అవతారంలో జన్మిస్తారు. ఈ ముగ్గురు మూర్తులు కలిసి 3 తలలు 6 చేతులతోటి దత్తాత్రేయ స్వామివారు అనసూయాదేవి గర్భాన జన్మిస్తాడు. అది దత్త జయంతి వ్రతకథ. జై శ్రీ గురుదత్తదేవతాభ్యో నమో నమః.